ఆట కథర శివ ఆట కథ అన్నది తనికెళ్ల భరణి పాటలోని మాట. అలా చూస్తే ప్రెజెంట్ డేటా కథరా శివ డేటా కథ అని మార్చి పాడుకోవాలేమో. చూడండి, లేకుంటే ఓటీటీలు చూసి నేర ప్రవృత్తి అలవాటైతే ఆపై ఆ నేరాలు చేయడం ఎలా అని యూట్యూబ్ చూసి నేర్చుకుంటే ఇలా కాకుండా ఇంకెలాగంటాం? రూపారెడ్డి కేసు విషయంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎన్ని రకాలుగా సాగింది, ఆ వివరాలు ఎలాంటివి? హ్యావ్ ఎ లుక్. పోలీసులు మొదట చేసిన పని సీసీటీవీ విజువల్స్ ని అనలైజ్ చేయటం. హత్య జరిగిన స్పాట్ కు వెళ్లే దారుల్లోని ప్రతి సీసీటీవీ ఫుటేజ్ ను ఎంతో క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి ఆ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరించిన వారందరి కదలికలను గుర్తించారు. క్లోజ్ సర్క్యూట్ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వచ్చి వెళ్లిన దృశ్యాలను జూమ్ చేసి పరిశీలించారు. వాళ్లు వేసుకున్న డ్రెస్, బాడీ లాంగ్వేజ్ ఆధారంగా వారు మైనర్లా లేక మేజర్లా ఒక నిర్ధారణకొచ్చారు. ఇకపోతే రెండోది సెల్ టవర్ డేటా, కాల్ డీటెయిల్స్. ఘటనా స్థలం దగ్గర అర్ధరాత్రి సమయంలో ఏ మొబైల్ సిగ్నల్స్ యాక్టివ్ గా ఉన్నాయనే దానిపై టవర్ డంప్ టెక్నాలజీని ఉపయోగించారు. స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంటి దగ్గర రాత్రి సమయాల్లో వాడిన ఫోన్ నంబర్ల జాబితా మొత్తం సేకరించారు. అందులో స్కూల్ విద్యార్థులకు చెందిన మొబైల్ నంబర్లు యాక్టివ్ గా ఉండటం పోలీసుల అనుమానం మరింత బలపరిచింది. మూడో ముఖ్యమైన పాయింట్ ఇన్సైడర్ ఇష్యూ. హత్య జరిగిన తీరును క్లూస్ టీమ్ పరిశీలించినప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా ఇంట్లోకి రావటం, ఆమె ఎక్కడ డబ్బులుంచుతుందో ఖచ్చితంగా తెలిసి ఆ ప్రదేశాల్లోనే టార్గెట్ చేయటం చూసి ఇది ఖచ్చితంగా స్కూల్ లేదా ప్రిన్సిపల్ తో పరిచయం ఉన్న తెలిసిన వారి పనేనని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకొచ్చారు. ఇకపోతే ఆ మర్నాడు ప్రిన్సిపల్ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థుల కదలికలపై ఒక నిఘా పెట్టారు పోలీసులు. నిందితులైన విద్యార్థులు అతిగా నటిస్తుండటం, వారి ముఖాల్లోని భయం, ఆందోళనలను పసిగట్టారు అనుభవజ్ఞులైన అధికారులు. మిగతా పిల్లలకు ఈ ఇద్దరు విద్యార్థుల హావభావాలకు తేడా ఉండడంతో వారిపై నిఘా పెట్టారు. అయితే వీళ్ళు వాళ్ళ ఊర్లోనే తిరుగుతున్నారు, కాకపోతే పోలీస్కి తప్పుదోవ పట్టియాలని చెప్పేసి కెమెరాలు, ఫోన్స్, ఆల్రెడీ ఒక ఫోన్ ఉన్నా కూడా ఆ ఫోన్ ఒక 10 రోజుల ముందే స్విచ్ ఆఫ్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళు ముందే ప్లాన్ వేసుకొనే చేసినారు. ఎక్కడ కూడా కెమెరాలకు దొరకకుండా ఆ ఊరు కూడా ఊరికి శివార్లో ఇల్లు కూడా ఊరికి శివార్లో ఉంటుంది కాబట్టి కెమెరాస్ లేని విధంగా కెమెరాస్కి ఎక్కడ కూడా పట్టుబడకుండా మర్డర్ చేయడం. అనుమానాస్పద విద్యార్థులను వేరువేరుగా అదుపులోకి తీసుకుని విచారించడం ఇందులో మెయిన్ ట్విస్ట్. ఒకే ప్రశ్నకు ఇద్దరు వేర్వేరు సమాధానాలు చెప్పారు. రాత్రిళ్లు ఎక్కడున్నారో చెప్పటంలో తేడా ఆన్సర్ ఇచ్చారు. విద్యార్థుల దగ్గర దొరికిన ఫోన్లు, వారి కాల్ హిస్టరీతో పాటు యూట్యూబ్ హిస్టరీ సైతం చెక్ చేశారు. అందులో వారు పోలీసులకు దొరకకుండా మర్డర్ చేయటం ఎలా అన్న రీసెర్చ్ చేసినట్టు గుర్తించారు. రూపారెడ్డి దగ్గర నుంచి వాళ్లు చోరీ చేసిన డబ్బు, హత్యకు వాడిన వస్తువుల స్వాధీనం, వాటి ద్వారా వీళ్లే ఆ పని చేశారన్న ఎవిడెన్స్లన్నీ మ్యాచ్ అవగా ఈ కేసును పూర్తిగా ఛేదించగలిగారు పోలీసులు.